ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ వైసీపీల నుంచి అసంతృప్తులు పార్టీలు మారుతున్నారు. దీంతో పార్టీలను అంటిపెట్టుకుని ఉన్నవారికి టెన్షన్ పట్టుకుంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహరచనలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు జిల్లా నుంచి త్వరలో కీలక చేరికలు ఉండడంతో పార్టీలో విభేదాల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. వేమిరెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉండడంతో ఆ దిశగా బాబు దూసుకుపోతున్నారు. నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొంతకాలం నుంచి వైసీపీకి దూరంగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీడీపీలోకి రానున్నట్లు సమాచారం. నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి సైతం టీడీపీలోకి వచ్చే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు చంద్రబాబుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు బీద రవిచంద్ర యాదవ్, కావ్య కృష్ణారెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, కావలి ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డిపై పలువురు స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. కొవ్వూరు నియోజకవర్గ టికెట్ను పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి ఆశిస్తున్నారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి కొనసాగుతున్నారు. అదిలా ఉండగా మంగళవారం చంద్రబాబుతో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యి తనకు వెంకటగిరి టికెట్ ఇవ్వాలి అని కోరగా ఆత్మకూరు నుంచే పోటీ చేయాలి అని టీడీపీ హైకమాండ్ సూచించినట్టు తెలుస్తుంది. పార్టీలోకి కొత్త నాయకులు వస్తూ ఉండడంతో టీడీపీలో ముందు నుంచి ఉన్న వారిలో గుబులు పట్టుకుంది. తమకు టికెట్ కేటాయింపు అంశంలో ఎక్కడ ప్రాధాన్యత తగ్గుతుందో అనే భయం పట్టుకోవడంతో ఒక్కొక్కరుగా టీడీపీ అధినేతతో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు.